హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ హాయ్. జిటిసి న్యూస్ చూసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హాయ్. ముఖ్యంగా నేను చెప్పబోయేది మంచి న్యూస్ చెప్తా ఉన్నా. ఇది ప్రతి ఒక్కరూ చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది అందరికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాలేజీలలో కానీ గురుకుల పాఠశాలలో కానీ ప్రతి ఒక్కరూ గరీబ్ వాళ్ళే చదువుతూ ఉన్నారు. ఈ గురుకుల పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మరి పేదవాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి తిండి కరెక్ట్ ఉందా, వాళ్ళు తినే తిండిలో పురుగులు ఉన్నాయి అన్నంలా, అది నూకలన్నమా, ఇవన్నీ ఎన్ని రకరకాలుగా బాధలు పడుతూ కూడా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న అమ్మాయిలు అబ్బాయిలు ఈ రోజుల్లో గురుకుల పాఠశాలలో కానీ కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ బాధ పడుకుంటూ తింటూ ఉన్నారు. మరి వీళ్ళను మందలించాలంటే ఎవరు మందలించాలి? తల్లిదండ్రులేమో వదిలేస్తున్నారు, కాలేజీలల్లో స్కూళ్ళల్లో గురుకుల పాఠశాలల్లో వదిలేస్తున్నారు. వాళ్ళు కూలి పనుల్లో వాచ్మెన్ డ్యూటీలో రకరకాల పనులు చేసుకుంటున్నారు. రైతులు కొందరు చాలా మటకం రైతు పిల్లలే దీనిలలో చదువుతున్నారు, కూలి చేసే వాళ్ళ పిల్లలు చదువుతూ ఉన్నారు గవర్నమెంట్ దానిలలో. మరి ఈ విధంగా మరి తిండి సమంగా ఉండదు, బట్టలు కరెక్ట్ ఉండవు. మరి ఇన్ని బాధలు పడుకుంటూ కూడా ఈ గరీబ్ వాళ్ళు చదువుతూ ఉన్నారు. మరి తల్లిదండ్రులకు చెప్పుకుందామంటే కూడా వాళ్ళు కూలి పని చేసే దాంట్లో డ్యూటీలు చేసే దాంట్లో పొలాల్లో రైతు పని చేసే దాంట్లో ఈ బిజీలో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ ఎవరికన్నా పెద్దవాళ్ళ గవర్నమెంటు వాళ్ళు పెద్ద పట్టించుకుంటలేరు. ఒకవేళ ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్లకు చెప్పుకుందామంటే వాళ్ళు అందుబాటులో ఉండలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ బిజీ వాళ్ళకే ఉంటుంది. పిల్లలు అక్కడ దాకా కూడా పోయి చెబుదామంటే కూడా ధైర్యం సరిపోదు. వాళ్ళు చెప్తే ఇక్కడ ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ సార్ వాళ్ళు ఏమంటారేమని ఈ భయంతో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ చర్య కంపల్సరీ ఒక ఎమ్మెల్యేనో కార్పొరేటరో పట్టించుకొని నెలకు ఒక 2 సార్లన ఈ గురుకుల పాఠశాలకు కానీ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ పోతూ ఉండాలి. డైరెక్ట్ పిల్లలతోటి మాట్లాడుతూ ఉంటూ ఇక్కడ మీకు తిండి ఎలా ఉంది, మీకు బట్టలు ఎలా ఉన్నాయి, అసలు చదువులు ఎలా చెప్తున్నారని డైరెక్ట్ అడిగితే బాగుండని మనమంతా అనుకుందాం. వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే పిల్లలు కూడా ఈ గురుకుల పాఠశాలలో కానీ గవర్నమెంట్ దానిలో స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ చదివితే బాగుంటుంది. అప్పుడే భయం ఉంటుంది ఆ స్కూల్ వాళ్ళకు. ఈ విధంగా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. దీంట్లో నేను తప్పు ఏమైనా మాట్లాడితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, బాయ్.